నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రధాని మోడీపై నమ్మకంతోనే ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది ప్రజలు విజ్ఞతతో ఓటు వేశారన్న సీఎం చంద్రబాబు కేకే లైన్ అరకు సహా పాత వాల్తేరు డివిజన్ మొత్తాన్ని జోన్లో కొనసాగించాలి రైల్వే స్టేషన్ ఎదుట సిపిఎం నేతల నిరసన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ కుమారి బేరి పంజాబ్ హోటల్ జంక్షన్లోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజల విజ్ఞతతో వ్యవహరించారని అన్నారు. దేశంలోని ప్రజలందరి ఆత్మగౌరవానికి సంబంధించిన గెలుపుగా అభివర్ణించారు. దేశ రాష్ట్ర రాజధానులు ప్రజల ఆకాంక్షలు తీర్చేవిగా ఉండాలని చెప్పారు. ఏపీ ఢిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదని ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుండి బయటపడ్డారన్నారు. $290 బిలియన్ US 7 సార్లు పెరిగింది. తమిళనాడు 8 సార్లు పెరిగింది. కర్ణాటక మనం అనుకుంటున్నాం 7 సార్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 12 సార్లు పెరిగింది. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే అదే గుజరాత్ 15 సార్లు పెరిగింది. దీంతో $4,150 వచ్చింది. పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి డ్రగ్స్ వచ్చాయి. అదే సమయంలో పంజాబ్లో ఈరోజు మీరు చూస్తే ఎవ్రీడే ఒక ట్రైన్ ఢిల్లీకి వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ ఇట్ రైట్ టైం? ఇవి చూసిన తర్వాత ఇక్కడ అక్కడ మీరు చూస్తే వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు ఊరికే ఇస్తున్నా, కరెంటు ఊరికే ఇస్తున్నా, ఇవన్నీ చెప్పారు. కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు. పర్వాలేదు, నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను, అబద్ధాలు చెప్తాను, ఫేక్ న్యూస్ ఇస్తాను, ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు. అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు వేసేసిన తర్వాత బాధపడడం కాదు. నేను క్లియర్గా 5 సార్లు గుజరాత్లో గెలిచారు. 5వ గవర్నమెంట్ 15 times గ్రోత్ రేట్, 15 రెట్లు పెరిగింది. 2వ ఎలక్షన్లో వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా వేరియస్ ఎక్స్పెరిమెంట్ జరిగే దేశంలో ఈ ప్రయోగాలన్నీ చూసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మానో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం, అందుకే ఒకసారి నేను 95 సీఎం ఈజ్ డిఫరెంట్, తర్వాత వచ్చినప్పుడు డిఫరెంట్ అని 95లో నేను చేసింది ప్రజలను కూడా క్యారీ చేశాను. ఎప్పటికప్పుడు కన్విన్స్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేస్తా పోయాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదే చేస్తున్నారు. ఎవ్రీ ఎలక్షన్లో గెలుస్తున్నారంటే ఈరోజు ప్రజలకు సంతృప్తి కలిగే పాలన. గుర్తుపెట్టుకోండి, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ తప్పించుకోలేవు. వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే. బీ రెస్పాన్సిబుల్ సిటిజన్. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మాదిరిగా గౌరవంగా బ్రతకడానికి మీరు గౌరవంగా బ్రతకండి, అందరినీ గౌరవంగా బ్రతకనియండి. ఇష్టానుసారంగా చేస్తే ఎక్కడ అయినే పరిస్థితిలో ఉండదు. అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం. కేకే లైన్ అరకుతో పాటు పాత వాల్తేరు డివిజన్ మొత్తాన్ని విశాఖ రైల్వే డివిజన్లో కొనసాగించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే కేకే లైన్ అరకు సహా డివిజన్ మొత్తాన్ని కొత్త విశాఖ డివిజన్లో కలపాలని పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును విశాఖలోనే ఏర్పాటు చేయాలని, సౌత్ కోస్ట్ జోన్కు అవసరమైన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలన్నారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ లో జోక్యం చేసుకుని వాల్తేరు డివిజన్ మొత్తాన్ని కలిపేందుకు కృషి చేయాలని కోరారు.
నిరసనలో కృష్ణారావు, కుమార్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైల్వే ఉద్యోగ సంఘాలు సమిష్టి పోరాట ఫలితం ఇది. ఈ పోరాటంలో భాగస్వామ్యానికి ఒక్కరికి సిపిఎం పార్టీ అభినందిస్తున్నది. కేంద్ర మంత్రివర్గం ఈ జోన్ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేయాలి. కొత్త వలస కేంద్రం కేకే లైన్ రాజకీయాల్లో తెలిపింది. అంతేకాదు అరకు, మన ఆంధ్రప్రదేశ్ ఊటీ ప్రాంతం, కర్ణాటక ప్రాంతం, ఆ అరకును కూడా ఈరోజు రాయగఢ్లో కలిపింది. వాటి మీరు చెప్పినటువంటి విశాఖపట్నం డివిజన్లో కొనసాగించే చర్య చేపట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేకే లైన్ మన ఆదాయంలో ఉంటే అత్యంత ఆదాయం వస్తుంది కాబట్టి, మాకు ఇంత ఆదాయ సమకూర్చేటువంటి డివిజన్ ఉంది కాబట్టి ఈ జోన్ అభివృద్ధి కోసం నువ్వు ఎందుకు నిధులకు కేటాయించని చెప్పని కేంద్రాన్ని అడిగే సత్తా మనకు ఉంటుంది. అంతేకాదు భువనేశ్వర్కి ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, సికింద్రాబాద్ కి ఆర్ఆర్బీ ఉంది. ఇక జోన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతాలుగా యువత సంఘాలతో ఆశయాలు సాకారం కావాలని చెప్పినట్టే విశాఖపట్నంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలు తీసుకునే విధంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అవసరం చర్యలు చేపట్టాలి. కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకునే విధంగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేంద్రం ఉత్తర్వులు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గత 20 సంవత్సరాలుగా ఏదైనా ఉద్యమం చేస్తున్నామో భవిష్యత్తులో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పని ఈ ఉద్యమంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని చెప్పని మీకు ఆకాంక్ష జిల్లాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ కుమార్ బేరి అన్నారు. అల్లూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆకాంక్ష బ్లాకుల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. మారుమూల గ్రామాలను మరింత వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య, ఆరోగ్య సేవలు, పోషకాహారం, వ్యవసాయం, నీటిపారుదల సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాలు, ఆర్థిక చేకూర్పు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్ మంజూరు చేస్తున్న నిధుల వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ దినేష్ కుమార్, నీతి ఆయోగ్ బృందం సభ్యులు పార్థసారథి రెడ్డి, ఎంఎం కుమార్, జేసీ అభిషేక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వారిపాలెం జాతీయ రహదారి ప్రక్కన సాయినగర్లో కొలువైన కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం 34వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన అర్చకులు ఆందుకూరి శివాజీ శర్మ ఆధ్వర్యంలో కాశీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణదేవిల కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. ఉదయం నుండి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం వేడుకగా సాగింది. లోక కళ్యాణం కోసం 34 సంవత్సరాలుగా కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు ఆందుకూరి శివాజీ శర్మ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు వరాహగిరి శ్రీనివాస శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆచారం ప్రకారం ఎప్పుడైతే స్వామిని ప్రతిష్ఠించామో ఆ రోజున కళ్యాణం జరుపుకుంటే లోకమంతా కూడా కళ్యాణప్రదంగా ఉంటుందని లోక కళ్యాణార్థమై ఈ కళ్యాణోత్సవాన్ని కార్యక్రమాన్ని జరుపుకున్నాం. సాయినగర్ వెల్ఫేర్ వారు, అలాగే సాయినగర్ కాలనీవాసులు, చుట్టుపక్కల కాలనీవాసులు అందరూ కూడా సహకరించారు. అలాగే ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సహకారంతో, వారి యొక్క అనుమతులతో ఈ కళ్యాణోత్సవాన్ని చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా ఆనందించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా ధన, వస్తు, శ్రమ రూపేణ కూడా దానం ఇచ్చి చక్కగా ప్రోత్సహించారు. కాబట్టి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, విశాఖపట్నమే కాకుండా ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. కాబట్టి అందరి యొక్క కోరికలు నెరవేరాలని ఆశిస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. సాయంత్రం 6 గంటల నుంచి కూడా తిరువీధి మహోత్సవం, తప్పిడిగుళ్ళు ఇత్యాది గరిడీలు ఇవన్నీ కూడా చాలా సంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో ఆ యొక్క స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం కూడా. స్వామివారికి వార్షిక మహోత్సవ కళ్యాణ మహం దైవజ్ఞులచే నిర్ణయించబడినటువంటి ఈ మహా యజ్ఞాన్ని అర్చక సోదరుల అర్చకుల వాళ్ళ మరియు
ధర వస్తు రూపాయ ఇచ్చినటువంటి దాతల పేరున కూడా ఈ కళ్యాణం చేయించి లోక కళ్యాణార్థం చేసి తదనంతరం కళ్యాణం అనంతరం కూడా మా అన్నప్రసాదం మహా అన్నప్రసాదం చేసినటువంటి భక్తులు తిలకించినటువంటి భక్తులు కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలండి. అలాగే ధన వస్తు రూపాయలు ఇచ్చిన వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే సాయంత్రం తిరువేది మహోత్సవాలు కూడా ఉన్నాయి. భీష్మ ఏకాదశి రోజునే వార్షిక మహా కళ్యాణం జరుగుతుంది. అందరూ కూడా సామాజిక సేవ వెలకట్టలేనిదని వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతన వెంకటరామరాజు అన్నారు. గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలోని సీతారామ కళ్యాణ మండపంలో విశాఖ జిల్లాల మానవతా సంస్థల ఆధ్వర్యంలో వెంకటరామరాజు వరలక్ష్మి దంపతులకు ఆత్మీయ అభినందన సత్కారం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడు దేనంకొండ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంతెన మాట్లాడారు. పేదలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా నిత్యం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తన 2 కుమారులతో సమానంలో వసుధ ఫౌండేషన్ కు కూడా ఆస్తిలో భాగం కేటాయించామని, భవిష్యత్ తరాలకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు సాకి కాశీ విశ్వనాథరాజు, సుంకర నారాయణ, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇంత మంచి మనసు గల పెద్దలు, పిల్లలు, స్త్రీలు, స్టూడెంట్స్, తల్లిలు అందరూ వచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా కరెక్ట్గా చూడాలని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి మానవతా సేవ వాటి మెంబర్స్ చుట్టుపక్కల చూసుకుంటే 1,20,000 మంది ఏకంగా రిజిస్టర్ అయి ఉన్నారని వాళ్ళందరూ కూడా చక్కగా అన్ని చోట్ల కూడా తగిన సేవలు చేస్తున్నారు. కొంతమంది కృష్ణరాజు గారితో ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ కాశీ వెళ్తూ బై రోడ్డు వెళ్తూ మధ్యప్రదేశ్లో కుంభమేళకి వెళ్తూ జబల్పూర్లో కొంత యాక్సిడెంట్ అయిందని విన్నాం. అక్కడ ఆల్రెడీ జబల్పూర్లో వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. మాకు రిక్వెస్ట్ వచ్చింది, ఒక ఇబ్బందులు ఉన్నారు, ఎక్కడో జబల్పూర్లో ఉన్నారు, మాకు కొంత అవసరం ఉంటుందంటే సరే వితిన్ 1 అవర్లో వాళ్ళ అకౌంట్లోకి ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాన్సర్ పేషెంట్లు, హార్ట్ ప్రాబ్లం, లివరు, అలా ఇతర కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి నిన్న పరవాడ యూనిట్ 2లో 9 మందికి వైద్య సహాయం, మరొక 9 మందికి బీటెక్ చదువుతున్న విద్యార్థులకి మరో 9 మందికి 10,000 చొప్పున ₹1,80,000 నిన్న వితరణ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాను. వారి యొక్క ఎంప్లాయీస్ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ నుంచి ఆ యొక్క సహాయం జరిగింది. నాకు తెలిసి ఈ సభా ప్రాంగణంలో నిన్న సహాయం పొందిన వాళ్ళు ఉంటారు, ఉంటే లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాను. నిన్న తిరుమల శ్రీవారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని, ప్యాకేజీ నిధులు ప్లాంట్ నిర్వహణకు ఖర్చు చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. జగదాంబలోని యూనియన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత 5 నెలల నుంచి 3 నెలలకు పైగా జీతాలు చెల్లించకుండా పనిచేయించడం దుర్మార్గమని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న కక్షతో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే అధికంగా 110% ఉత్పత్తిని సాధిస్తుందని చెప్పారు. ఆస్ట్రేలియా నుండి కొనుగోలు చేస్తున్న కోకింగ్ కోల్ ను స్టీల్ ప్లాంట్లోకి రాకుండా 45 రోజుల పాటు ఆపి నష్టాలు తీసుకువచ్చారని మండిపడ్డారు. ఓవైపున 1,600 మంది కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తుందని చెప్పారు. ఉత్పత్తి పెంచి లాభాలు వస్తే సెయిల్లో విలీనం చేస్తామని కేంద్రం అబద్ధాలు చెబుతుందని మండిపడ్డారు. ప్యాకేజీ నిధులు ఖర్చు పెట్టకుండా ఉత్పత్తి పెరగడం, లాభాల్లో నడవడం అసాధ్యమన్నారు. వెంటనే ప్యాకేజీని ప్లాంట్ నిర్వహణకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు. కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కడుపులు మాడుస్తుంది. 5 మాసాల నుంచి జీతాల్లో కేవలం 30% మాత్రమే ఇస్తూ 350% జీతాలు ఈ 5 నెలల్లో చెల్లించలేదు. ఇది దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో ఈ విధంగా చేయడం రాక్షసత్వం తప్ప మానవత్వం కాదు. ఈరోజు ఉద్యోగులే కాదు, వాళ్ళ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేశారు, కాలేజీలకు వెళ్ళేటువంటి బస్సులు ఆపేశారు. విద్యుత్ ఛార్జీలు 16 రెట్లు పెంచారు. హెచ్ఆర్ఏ లేకుండా చేశారు. లీవ్ జీతాలు ఇవ్వడం లేదు. కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మాడిస్తే కడుపులు మాడి కాళ్ళ దగ్గరకు వస్తారు, ప్రైవేటీకరణ లొంగ తీసుకోవచ్చు అనే పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్షగట్టి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. 11,440 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. అందులో విఆర్ఎస్ ఇవ్వడానికి 506 కోట్లు కేటాయించారు. కానీ జీతాలు ఇవ్వడానికి 500 కోట్లు ఎందుకు కేటాయించరు? ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు అవి. లోన్ పెట్టుకోవడానికి లేదు, పిల్లలకు చదువుకి డబ్బులు కట్టడానికి లేదు, పెళ్లిళ్ళు చేయడానికి లేదు. అలాగే కోఆపరేటివ్ థ్రిఫ్ట్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు కోసి తాము యాజమాన్యం తమ ఇష్టం వచ్చినట్టుగా వేరే ఖర్చులకు ఉపయోగించుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతున్నాం. దీనికి ఏం చేయాలి? కోర్టులకు వెళ్ళాలి. ఎంతకాలం అవుతుంది? అందుకని ఈరోజు మేము పోట్లాడకుండా 110% ఉత్పత్తి తీసుకొస్తున్నాం. కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్లో ఈరోజు 110%. జీవీఎంసీ 28వ వార్డ్ రామ్నగర్ బ్రాహ్మణ వీధిలో కొలువైన సంపద గణపతి ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రామ్నగర్ తో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. కార్యక్రమంలో తిరుమలరావు, సోములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి గ్రామంలో ఉన్నటువంటి ఈ వీధిలో ఉన్నటువంటి అందరూ కలిపి నేను ఆయన ప్రోత్సహిస్తూ మరి టెంపుల్ కట్టాలి, వినాయకుడి టెంపుల్ ఉండాలనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టుగా చేసి మరి వినాయకుడిని ఇలా స్థాపించడం జరిగింది. మరి చక్కని కార్యక్రమం మరి సోములు గారు చేసినందుకు చాలా సంతోషం. మరి ఈరోజే కాదు మరి ప్రతిరోజు కూడా ఈ వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా పూజ చేసి మరి వెళ్ళాలని కోరుకుంటూ సెలవుస్తాం. స్వామివారి యొక్క ఆరాధన చేసుకొని ఇటు నుంచి ప్రయాణం చేసినటువంటి వారు మరియు అందరూ కూడా స్వామి దర్శనం చేసుకుని వారు ఆయురారోగ్యాలతో సుఖవంతమైనటువంటి ప్రయాణాలతో వర్ధిల్లాలని చెప్పి ఈ యొక్క శ్రీరామ్ నగర్ వాసులందరూ కూడా కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏకరాత్రి మహోత్సవంగా స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా విశేషం. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వీరందరికీ కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రతిష్ఠ చేద్దామని నిర్ణయించుకొని ఇక్కడ వీధిలో ఉన్న బ్రాహ్మణ స్ట్రీట్లో ఉన్న ప్రజలందరూ కలిసి విగ్రహానికి ప్రతిష్ఠించాము ఈరోజు. అలాగే నిన్నటి నుంచి ఈరోజు పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిపాము. హోమ కార్యక్రమాలు అయ్యాయి. మొత్తం అన్ని చేయవలసిన కార్యక్రమాలన్నీ నిండుగా చేసి స్వామివారి యొక్క ప్రతిష్టను మాత్రం ఈరోజు ఇప్పుడే చేసాం. అలాగే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి గ్రామస్తులు అందరూ చాలా సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా సోములు గారు ముందుకొచ్చి, అలాగే బిల్డర్ గణేష్ ఈ ముందు ఆయన వచ్చి మేము కడతాను ఇవన్నీ చెప్పి సరగానే మేము చాలా సంతోషించి మా గ్రామ ప్రజలందరూ కలిపి ఈ కార్యక్రమానికి ఒక్కొక్కరు తనంతో చేయూత ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోడీపై నమ్మకంతోనే ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రజలు విజ్ఞతతో ఓటు వేశారన్న సీఎం చంద్రబాబు. కేకే లైన్, అరకు సహా పాత వాల్తేరు డివిజన్ మొత్తాన్ని జోన్లో కొనసాగించాలి. రైల్వే స్టేషన్ ఎదుట సిపిఎం నేతల నిరసన. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ కుమారి బేరి. పంజాబ్ హోటల్ జంక్షన్లోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.